సేలు పెరగాలి ఓయమ్మలాలో పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల వల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో చేలు దున్ని చాళ్ళు తీసే బీద బిక్కి జాతరో ఎత్తు కొమ్ముల నడుమ ఎర్ర పొద్దు పొడిచెరో భూస్వామి గుండెల ధర గుడిసెలోన జాతర భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో వానుస్తే భూతల్లి సీమంతమాడురో తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో పశుల మెడన చిరు గజ్జలు కల్లున మ్రోగేను గజ్జల మోతల్లో పల్లె పరవశించెను భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో ఎగువా పెన్నమ్మ తల్లి ఎగిరెగిరి దుంకితే తుంగా భద్రమ్మ పొంగి పరవళ్ళు తొక్కితే చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే నేల తల్లి నీళ్ళాడి పసిడి పంటలిచ్చురో నా సీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో
కదిలే మేఘం కలలు గన్నది భట్టి విక్రమార్క, కట్టలు కట్టే కాటన్ దొరవని భట్టి విక్రమార్క, పారేరు కాళ్ళు కడిగెను భట్టి విక్రమార్క, ప్రజల గొంతులో జలమైనందుకు భట్టి విక్రమార్క, చేను చలక చేతులిచ్చను భట్టి విక్రమార్క, చెంగునలేగలు అన్నానెను భట్టి విక్రమార్క, పచ్చని ప్రకృతి ప్రణమిల్లినది భట్టి విక్రమార్క, 10 కాలాలు చల్లగుండమని భట్టి విక్రమార్క, నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా, పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. మట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా, పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. గూడే పోలింట పుట్టి గుండె ధైర్యాన్ని పంచి పెద్ద చదువులు చదివి పేదవాళ్ళింటికొచ్చి పలక పట్టించినావు, పారా పట్టించినావు, పాలు పిండించినావు, పంట పండించినావు. మట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా, పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. కళ్ళ ముందే పల్లె గొల్లు నడవాబట్టే నీళ్ళు లేక పల్లె నిలువు రెండి బాయి, పొట్ట చేత బట్టి పట్నా మెల్లిపోయి ఫ్లోరైడ్ నీళ్లు తాగి కళ్ళు వంకర్లు పోయి, బట్టి ఆ నీళ్లకును కట్ట వేసినావు, చెమట చుక్కలు పోసి నీళ్లు తెచ్చినావు, పెద్ద ప్రాజెక్టులు కట్టి పేగు నింపినావు, పేదవాళ్ళింటి నోన దేవుడైనవు. మెరిసే ఆ మెరుపు చుక్క, కురిసే ఆ వాన చుక్క, పెరిగే ఆ పైరు మొక్క, నువ్వే మా జున్ను ముక్క. మట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా, పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. పోతే తలరాత మారునాని, ఇల్లాలు చదువుకుంటే ఇంటికి వెలుగవ్వునాని, కస్తూరి బా స్కూళ్లను ఎన్నో కట్టించినావు, మా ఇంటి జ్యోతి బాపులే వై వెలిగినావు. వేసే ముగ్గుల్లో నీవే, గీసే చిత్రాల్లో నీవే, నడిచే అడుగుల్లో నీవే, చేసే కొలుగుల్లో నీవే. మట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా, పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. పురుగు ఇదిగో చేపాల పరుగు, పాల కంకుల దారాల మందాల జడ, పండు వెన్నెల్లో పాడే పాట నీవయ్యా, పచ్చాన కుల్లో కాసే పండు నీవయ్యా, తాగే నీళ్ళల్లో నీవు, పారే నీళ్ళల్లో నీవు, నిండు గుండెల్లో నీవు, పండే
పండే పంటల్లో నీవు సింగీడోలే మా పల్లె నుండావయ్యా చిలుకాల గుంపోలే నీ వెంట వస్తామయ్యా సింగీడోలే మా పల్లె నుండావయ్యా చిలుకాల గుంపోలే నీ వెంట వస్తామయ్యా మట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా మట్టి మనుషుల్లో నీవే మాణిక్యమయ్యా పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు సోనియమ్మ గారి ఆశయాల పీఠమై త్యాగాల కాంగ్రెస్ చెండనెత్తుకున్నాడు నిరుపేదల గడపల్లో కొత్తై పడిసిండురో పేద ప్రజల తట్టి లేపే ఆయుధమై ఎండురో పల్లె పల్లె కలదిరిగి పాదయాత్ర చేశారు ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు ఓహో మహనీయులు కలలు గన్న విలువలు తన ప్రాణమై గాంధీ అంబేద్కరుల వారసత్వ బిడ్డరో కడు బీదల కంచంలో పెరుగల్ల మోయరో ఆకలంటే తలుపు తడితే గమ్మల్లే సోకెనే తండ్రి గుండె గల్లవాడు తమ్ముళ్ళ నేతరో దాన ధర్మాల గుణం దయగలమో రాజురో మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు ఓహో నిరుద్యోగ యువతరంకు బొక్కుబోటలేసెను అనాథలను అభాగ్యులను ఆదుకున్న గుండెరో అన్నం పెట్టే రైతుల కుండల మెతుకయ్యనే సాగు తాగు నీళ్లనందించిన జలధారవో గిట్టుబాటు ధర కోసం పోరాడిన యోధుడో మత్సలేని పాలనకు శ్రీకారం చుట్టెరో మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు ఎంత పాలనలో ఒరిగిందే ముందను అసెంబ్లీల సర్కారును గడగడలాడించరు లంచగొండి సర్కారు కుట్రలన్నీ విప్పెరు నియంత పాలన పైన నిప్పులు కురిపించరు దొరగడీల కోటలను బద్దలు కొడుతున్నాడు కల్తీ రాజకీయాల రంగు బయట పెట్టరు
మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లే మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు ఓహో ఏరుపాలెం జనమంతా దండుగట్టుకున్నారు బోనకల్ జనమంతా చేతికి ఓటల్లరు చింతకాని జనమంతా మద్దతునిస్తున్నారు బుదిగొండ తల్లులంతా స్వాగతాలు పలికెరు పట్టి విక్రమార్కన్న గెలుపు కండ్ల చూద్దాము చేతి గుర్తుకే మనము ఓట్లు వేసి వద్దాము మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లే మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లే మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు సోనియమ్మ గారి ఆశయాల పీఠమై త్యాగాల కాంగ్రెస్ చెండనెత్తుకున్నాడు నిరుపేదల గడపల్లో కొత్తయి పడిసిండురో పేద ప్రజల తట్టి లేపే ఆయుధమై ఎండురో పల్లె పల్లె కలదిరిగి పాదయాత్ర చేశారు ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు మధిరా మట్టి తల్లి మధిరా మట్టి తల్లే మధిరా మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు ఉద్యమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే వీటిని ఏర్పాటు చేశాం. అలాగే విద్యార్థులందరూ చదువుకోవటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఆర్థికంగా నిలదొక్కుని నిలబడి వ్యాపారాలు చిన్న మధ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవటానికి ఈరోజు వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇచ్చాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇటువంటి మున్సిపాలిటీస్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అట్లాగే అభివృద్ధి రెండింటిని కూడా మేలు కలుగుతాం. అటు పరిశ్రమని, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే విద్య వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం నగరాల అభివృద్ధికి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా
నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ అని 3 దశలుగా విభజించి, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, అంటే ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటిని కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థని, ప్రణాళికని ప్రకటించాం. అట్లాగే రీజనల్ రేర్ అగ్రికల్చర్, రీజనల్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేర్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెట్టి, అంటే అటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయం ద్వారా పండేటువంటి పంటల ఆధారంగా పెట్టేటువంటి పరిశ్రమలతో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టి ఆ ప్రాంతంలో కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తీసుకురావటమే కాకుండా అనేక పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం కోసం విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని మీ అందరికీ తెలిసిందే రిలీజ్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ విజన్ని పెద్ద ఎత్తున ముందు